రెడ్డిది హాస్పిటల్లో డాక్టర్లకి ఆపరేషన్ ఉంటే లడ్డు ఇస్తే ఫ్రీగా చేసిన డాక్టర్లు ఉన్నారు. కాలేజ్ సీట్లు, స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు అంతెందుకు నా కొడుకు హాస్టల్ సీట్ రాకపోతే 2 లడ్డుతో పని చేసుకుని ఇచ్చిన. నేను 2 లడ్డుతో పని చేసుకుని ఇచ్చిన హాస్టల్ సీట్కి. వాస్తవం, లడ్డుతో ప్రపంచంలో తిరుపతి తిరుమల వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. అంటే వాళ్ళ ఒక భక్తితో ఆ ప్రసాదం తీసుకుంటారు. వెంకటేశ్వర స్వామి మా ఇంటికి వచ్చాడు, వెంకటేశ్వర స్వామి మా ఇంటికి వచ్చాడని భావించే ఉంటారు ఈ దేశంలో అందరూ. ఎమోషనల్ మా లడ్డుతో ఆడతారా? వాడెవడో సోషల్ మీడియాలో అంటాడు వెజ్ నాన్ వెజ్ లడ్డు అంటాడు. నిన్న చూశాను, వాడెవడో ఒక పార్టీ లీడర్ అంట, వాడు ఏ మతం కూడా తెలియదు, ఏ దేవుని ముక్తారో తెలియదు. అంటే మీరు ఇష్టం లేకపోతే మీరు మతాలు మీరు గౌరవించుకోండి, కానీ మా దేవుణ్ణి మాట్లాడితే ఒప్పుకోం. మేము మా లడ్డుని మాట్లాడితే ఒప్పుకోం. 4 కత్తిరిస్తాం. మాట్లాడే వాళ్ళు అక్కడెక్కడ కూర్చొని మాట్లాడడం కాదు, దమ్ము ధైర్యం ఉంటే అలిపిరిలో తిరుమలకు వచ్చి అన్నప్రసాద క్యాంటీన్ వచ్చి భోజనం చేసి బయటకు వచ్చి ప్రసాదం తిని వచ్చి మాట్లాడండి తిరుమల గురించి, తిరుమల లడ్డు గురించి. మా ఎమోషన్తో ఆడుకుంటే మాతో ఊరికి ప్రసక్తే లేదు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా నిరసన తెలియాలి, ఇంకా భారీ ఎత్తున చేయాలి. అరెస్టు చేసి జైలుకు పంపించే వరకు పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది వ్యాపారం కాదు, ప్రసాదం. ఇదేమి భీమా స్వీట్స్లోనో అభిరుచి స్వీట్స్లోనో నందిని బేకరీ దొరికే లడ్లు కాదు ఇవి. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల లడ్లు కోసం గంటల లైన్లో పడుకుని లడ్లు దొరకవు. అలాంటి లడ్లుని మాట్లాడతారా? ఏం లడ్లు తప్ప వేరే సమస్య లేదన్న లేదు, ఇదే సమస్య. మా ఎమోషనల్ ఇది, ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎంత దూరమైనా వెళ్తాం, ఏమైనా చేస్తాం. 4 కత్తిరిస్తాం లడ్ల గురించి ఇంకోసారి కానీ ఎవడైనా మాట్లాడితే. ఈరోజు చూడండి, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పశ్చాత్తాప దీక్ష చేస్తున్నారు. గొప్ప నిర్ణయం. ఈ ప్రభుత్వంలో బయటపడినందుకు ఆయన బాధపడి ఏం చేయాలి తెలియక ప్రభుత్వ చేతిలో ఉంది, చేయాల్సిన చట్టం అని చేస్తూ ఉన్నాం. మనసులో బాధకి పశ్చాత్తాప దీక్ష చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రాయచిత దీక్ష చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? వైవి సుబ్బారెడ్డి ఏం చేస్తున్నాడు? కరుణాకర్ రెడ్డి ఏం చేస్తున్నాడు? దొంగల ముఠా నాయకుడు ధర్మారెడ్డి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నారు మీరంతా? ప్రెస్ మీట్లు వచ్చి మాట్లాడతారా? నిజంగానే మీకు నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, నిజంగానే నువ్వు తప్పు చేయలేదు, నీకు హిందువుల పైన గౌరవం ఉంది, వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంది, మీకు మీ భార్యకి మీ కుటుంబ సభ్యులకు ఉంటే రండి తిరుమలకి. ఇక్కడ మా మంత్రులు మా అవ్వ రోజా కానీ ఇంకా మంత్రులు చాలామంది రండి తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామికి గుండు తలనీళ్ళ కొట్టి తిరుమలలో జరగబోయే యాగంలో కూర్చోండి. అప్పుడు ఒప్పుకుంటాం మీరు తప్పు చేయలేదని. రండి, అందరూ కుటుంబంతో రండి, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా రండి. వచ్చి తిరుమలలో గుండు కొట్టుకోండి. రూమ్ మేమే బుక్ చేస్తాం, దర్శనం టికెట్లు మేమే ఇస్తాం, కూటమి ప్రభుత్వం. రండి, చెయ్యండి, ఒప్పుకుంటాం. అప్పుడు చూద్దాం, తప్పు చేయలేని అప్పుడన్నా ఆలోచిస్తారు జనాలు. ఇవన్నీ కరెక్ట్ కాదు. వాస్తవం ఛాలెంజ్ చేస్తున్నా. వైసీపీ ప్రభుత్వంలో మేము తప్పు చేయలేదు అని చెప్పి ఆలోచన ఉంటే తిరుమలకు వచ్చి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా యాగంలో పాల్గొనాలి. ఇది జనసేన డిమాండ్.